పేరు కుమార్. బీటెక్లో నాకున్న బ్యాక్లాగ్స్ 21. ఎన్ని సప్లీలు రాసినా పాస్ అవున సబ్జెక్ట్ M1. నా చదువు ఎలా ఇచ్చిందో తెలుసుకోవడానికి ఈ డీటెయిల్స్ చాలావా? నా బీడే బయట మొత్తం కావాలా? నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. శివ, లక్కీ, జోసఫ్. వీడి ఫేస్ ఫ్యూచర్లో కనిపిస్తుంది. జోసఫ్ కూడా ఎడరా? చర్చికి వెళ్ళారా? ప్రేయర్కా? ప్రేయస్ని డ్రాప్ చేయడానికి. ఓ, రేపు సప్లీ ఉందిరా. 2011లో బీటెక్ జాయిన్ అయ్యాను. 2012 జూన్లో M1 రెగ్యులర్ రాశాను. దొబ్బింది. అదే ఇయర్ డిసెంబర్లో సప్లీ రాశాను. మళ్ళా దొబ్బింది. 2013 జూన్, 13 డిసెంబర్, 14 జూన్, 14 డిసెంబర్ రాస్తానే ఉన్నా, దొబ్బుతానే ఉంది. ఈ మాదిరి రాసింటే ఐఏఎస్ కూడా పాస్ అయి ఉండేమో. ఐఏఎస్ఆ? ఈ పదం ఎక్కడో విన్నట్టుంది. ఇందిరానగర్ ఆటో స్టాండ్. అయినా ఇందిరానగర్లో ఆటో తోలాలంటే ఎగ్జామ్ రాయాలన్నా బావా? అరే యదవా, ఐఏఎస్ అంటే ఇందిరానగర్ ఆటో స్టాండ్ కాదురా, ఇలియానా యాక్టింగ్ స్కూల్. బావ ఇలియానా దగ్గరికి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకుందాం అనుకున్నాడు, అంతే కదా బావా? ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రా, కలెక్టర్ అవడానికి రాసే ఎగ్జామ్. ఓ, అయినా బావా, వంట చేయడం ఎలా? 30 రోజుల్లో మలయాళం నేర్చుకోవడం ఎలా? అమ్మాయిల్ని వాళ్ళ బాబుల్ని ఇంప్రెస్ చేయడం ఎలా? ఇన్ని మార్కెట్లో కుప్పలు కుప్పల బుక్స్ దొరుకుతున్నాయి కదా. M1 పాస్ అవ్వడం ఎలా? ఇన్విజిలేటర్ తెలియకుండా స్లిప్పులు మెయింటైన్ చేయడం ఎలా అని ఒక్కడన్నా రాసాడరా బుక్? నన్ను రాయమంటావు బావా? నువ్వు రాస్తావా? యా. ఒకసారి బుక్ స్పెల్లింగ్ చెప్పరా. BUKKU. అది కూడా తెలీదా? అయినా ఈసారి నువ్వు పాస్ అయిపోతావులే బావా. ఎలా బావా? మన జోసఫ్ గారు ఉన్నాడు కదా, వాళ్ళ బాబాయ్ చిత్తూరులో ఏదో కాలేజ్లో ప్రొఫెసర్ అంట. ఆయన కాంటాక్ట్ చేస్తే 10 క్వశ్చన్లు చెప్తానన్నాడు. అందులో 4 డ్యామ్ ష్యూర్. నువ్వు 2 రాసినా చాలు, ఈజీగా పాస్ అయిపోతావు. ఒకవేళ ఆ 2 కూడా రాకపోతే? ఐఎమ్ జస్ట్ జోకింగ్. బావా ఆడి సంగతి వదిలే. నువ్వు పాస్ అయ్యే పూచి నా అది. నువ్వు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. రే ఫ్రెండు విరా. రే మామా, మామా రే. బావా ఏమైందిరా? పాస్ అయిపోయారా? నువ్వేమన్నా పాస్ అయిపోయారా రే బావా? యాహూ! అమ్మదినమ్మ కళ. తెల్లవారుజాము వచ్చే కళ నిజమవుతాయంటారు. ఈ కళ నిజమవుతే బాగుండు. బావా, తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయా? నీకేం కళ వచ్చిందిరా? నేను M1 పాస్ అయినట్టు కళ వచ్చిందిరా. యా, అంతా తుస్సు. అయినా ఖుషీ సినిమా రిలీజ్ అయిన కొత్తలో భూమికతో పెళ్ళైనట్టు నాకు కూడా కళ వచ్చింది. ఏమైంది? రవీంద్రనాథ్ ఠాగూర్ని చేసుకుంది. భరత్ ఠాకూర్రా నీ అయ్యా. ఓ, ఇంతకీ జోసఫ్ గాడేడ్రా? మైక్రో జిరాక్సులు చేయించడానికి వెళ్ళాడురా. మైక్రో జిరాక్స్లు చేయించడానికి మైదుగురు పోయినాడా, మైసూరు పోయినాడా? మైలు దూరంలో ఉన్న మైసమ్మ జిరాక్స్ సెంటర్కి పోయి రావడానికి ఇంతసేపా? నీకు ఆత్రం ఎక్కువైపోయింది, కొడితే మూత్రం వచ్చేస్తుంది రోజు. అదిగోరా జోసఫ్ గాడు. ఇదిగో బావా చిట్టీలు. ఇందులో 3 క్వశ్చన్స్ వస్తాయి, గ్యారంటీ. ఇన్విజిలేటర్ కూడా మనకు తెలిసినోడే. నువ్వు ఎగ్జామ్ దున్నాయి. బావా, ఫ్రెండ్ అంటే ఇంటికి వచ్చినప్పుడు కాఫీలు ఇచ్చేవాడు కాదు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కాపీలు ఇచ్చేవాడు కూడా అని ప్రూవ్ చేసేవరా? బావా ఫ్రెండ్ని రా, ప్రాణాలు ఇవ్వలేకపోవచ్చురా, పాస్ అవ్వడానికి చిట్టీలు ఇస్తాను. బావా నీకు ఎగ్జామ్ టైం అవుతుంది, వెళ్ళు. మేము అక్కడే వెయిట్ చేస్తుంటాం. ఓకే బావా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ డార్లింగ్. బాయ్ రా బావా. బాయ్ మామా. అరే జోసఫు,
ఈ పాటికి బావ ఎగ్జామ్ ఇరగదీస్తూ ఉంటాడురా. రాగానే బావా ఎగ్జామ్ ఇరగదీశాను రా, ఇదంతా మీ వల్లేరా, ఈ శుభ సందర్భంలో మీ అందరికి పార్టీ ఇస్తానురా అని 3 బీర్లు 4 లెగ్ పీస్లు నాకు. నీకేం కావాలరా? బావా నాకు మాత్రం 4 బీర్లు 2 చికెన్ లెగ్ పీసులు చాలు బావా. నాకు మాత్రం 1 దోశ 2 ఇడ్లీ 3 పూరి 4 వడ. నీ అయ్యా, మేము చెప్తున్న పార్టీ ఐటమ్స్ రా, పార్వతం హోటల్లో టిఫిన్ ఐటమ్స్ కాదు. అయితే నాకు మటన్ మంగోలియా విత్ మాజా బాటిల్. ఇవన్నీ ఇచ్చేస్తే హాయిగా తినేసి పడుకుంటే ఉంటుంది చూడు. నువ్వు ముందు అక్కడ చూడు. బావేంట్రా అప్పుడే వచ్చేస్తున్నాడు? ఏ బావా ఏంటి అప్పుడే వచ్చేసావు? నీ ఫేస్ చూస్తుంటే ఎగ్జామ్ ఎరగదీసినట్టు. కమాన్ బావా, పార్టీ బావా, పార్టీ. ఏ నీ అయ్యా సప్లీ అమ్మనైతే స్లిప్ టూలు ఎంటూ ఇచ్చావంట్రా. సారీ బావా, కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే మళ్ళీ చెప్పిందా? మళ్ళీ దొబ్బింది. వదిలేరా, ఏవేవో కుట్టేస్తున్నాయిరా. పోనీ చంపారా, చంపారా. మెల్లగా.
ఇవాళ నా M1 రిజల్ట్స్ వచ్చాయి. నేను మళ్ళీ ఫెయిల్ అయ్యాను. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా M1 సప్లీ రాసే మెచ్యూరిటీ నాకు వచ్చింది, కానీ M1 ఎగ్జామ్ రోజు M2 స్లిప్ ఇచ్చిన నిన్ను, అది చూసి దొల్లి నవ్విన వీళ్ళిద్దరిని క్షమించే మెచ్యూరిటీ మాత్రం నాకు రాలేదురా. అబ్బా 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 అబ్బా